ఐవీఎఫ్ గురించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మేడం, ఆన్సర్ చేస్తారా? షూర్. ఐవీఎఫ్ బేబీస్ అన్హెల్తీగా పుడతారా? డెఫినెట్లీ నాట్. సో నార్మల్ ప్రెగ్నెన్సీలో బేబీస్ ఎంత హెల్దీగా ఉంటారో ఐవీఎఫ్ బేబీస్ కూడా అంతే హెల్దీగా ఉంటారు. ఐవీఎఫ్ చేస్తే ట్విన్స్ ట్రిప్లెట్స్ కన్ఫర్మ్ గా వస్తారా? లేదమ్మా, బికాస్ మనం ఎన్ని ఎంబ్రియోస్ పెడతాం అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. యూజువలీ 2 ఎంబ్రియోస్ పెట్టినా కూడా ట్విన్స్ రావడానికి 25% కన్నా ఎక్కువ ఛాన్స్ ఉండదు. అండ్ 3 ఎంబ్రియోస్ అసలు మనం పెట్టట్లేదు. ఐవీఎఫ్ పెయిన్ఫుల్ అండ్ అన్సేఫ్ ప్రొసీజరా మేడం? సో ఇంజెక్షన్స్ పెయిన్ కొంచెం ఉంటుంది, బట్ అది చాలా తక్కువ పెయిన్ నిజానికి చెప్పాలంటే. అండ్ పెయిన్ డెఫినెట్లీ చాలా సబ్జెక్టివ్ అనమాట. అండ్ అబ్సల్యూట్లీ నాట్ అన్సేఫ్. ఇప్పుడు మనకున్న టెక్నాలజీకి చాలా సేఫ్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. ఐవీఎఫ్ ఓన్లీ పెద్దవాళ్ళకు చేయటం అనేది జరుగుతుందా? డిపెండ్స్ ఆన్ ది ఇండికేషన్. చిన్న వయసులో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఐవీఎఫ్ చేస్తాం. ఐవీఎఫ్ చేస్తే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ గా వస్తుందా? సక్సెస్ రేట్ చాలా ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఏజ్ ని బట్టి, వాళ్ళకున్న ప్రాబ్లమ్ ని బట్టి. డెఫినెట్లీ 100% అయితే ఉండదు, బట్ అది ఒక ఇండివిజువల్ కపుల్ కి మేము ఒక సక్సెస్ రేట్ ఇంత ఉండొచ్చు అని చెప్పగలం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.